Yarashimasu guys, welcome to the Japan vlog part 2. సో ఈరోజు నేనైతే మౌంట్ ఫుజీ వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో హాస్టల్లో సమ్వన్ సజెస్ట్ మీ టు గో టు మౌంట్ ఫుజీ కావగుచికే అనే ప్లేస్ దగ్గరికి. సో మ్యాప్స్లో చూస్తే అది 100 కిలోమీటర్స్ ఉంది మనకి. షింజుకి, నేను ప్రస్తుతం షింజుకి సిటీలో ఉన్నాను హాస్టల్లో, విచ్ ఇస్ నా హాస్టల్ నేమ్ ఈజ్ అన్ప్లాన్డ్ కజరుగా. సో అన్ప్లాన్డ్గా మౌంట్ ఫుజీకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో 100 కిలోమీటర్స్ ఉంది అండ్ దెన్ ప్రతి 10 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంది. నేనైతే లిమిటెడ్ ఎక్స్ప్రెస్ని చూస్ చేసుకున్నాను బికాజ్ ఇట్స్ ఫాస్టర్ దెన్ ద అదర్ ట్రైన్స్. అండ్ దెన్ డైరెక్ట్ మనం మౌంట్ ఫుజీ దగ్గరలో ఉన్న విలేజెస్కి అయితే వెళ్ళలేము. సో మధ్యలో ఒక స్టేషన్ దగ్గర ఆగాలి, ఒత్సుకి స్టేషన్. అండ్ దెన్ అక్కడి నుంచి ఫుజిక్యో లైన్లోకి మారాలి. ఫుజిక్యో లైన్ యాజ్ ద నేమ్ సజెస్ ఇట్స్ ఆన్ ద ఫుజిక్యో లైన్లో ఫుజీ కనిపిస్తూ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ ఆన్ ద వీడియో. అండ్ దెన్ మనం కావగుచికో వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసెస్ని అక్కడే సెర్చ్ చేసి రెడ్డిట్లో మంచి ప్లేస్లు ఏమున్నాయని చూసి అక్కడే విజిట్ చేశాను. సో ఆ రోజు నేను ఆ లేక్ చుట్టూరు తొక్కితే ఒక 25 కిలోమీటర్స్ అలా మొత్తం వచ్చింది. 25 కిలోమీటర్స్ సైక్లింగ్ చేశాను ఆ రోజు. అండ్ దెన్ అక్కడ ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళాను అనుకోకుండా, విచ్ ఈజ్ షెంజన్ పార్క్. ర్యాండమ్గా అలా వెళ్తుంటే ఒకటి కనిపించింది, బాగుంది కదా అని వెళ్ళాను. అండ్ దెన్ ఇంకో పార్క్ ఏంటంటే, సో మనకి మౌంట్ ఫుజీ అయితే ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది. ఆ లేక్కి ట్రెక్కింగ్ అయితే చేయలేము ఎందుకంటే కోల్డ్ ఉంటుంది అండ్ దెన్ ఇట్స్ హార్డర్, ప్లాన్డ్గా వెళ్ళాలి. సో వీ కెన్ ఓన్లీ జస్ట్ సైకిల్ త్రూ ద లేక్. ఆ లేక్ చుట్టూరు సైకిల్ చేసుకుంటూ మంచి ప్లేస్ నుంచి మౌంట్ ఫుజీని చూడగలం. సో వన్ ఆఫ్ ది గుడ్ ప్లేసెస్ ఈజ్ దిస్ షెంజన్ పార్క్ అండ్ దెన్ దిస్ ఓయిసీ పార్క్. నేను ఈ రెండు ప్లేస్లకి వెళ్ళాను. And then Oishi Park is like on the banks of that river. Yeah. And then after ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు కావగుచికో స్టేషన్కి వచ్చి రిటర్న్ టు టోక్యో అయిపోయాం. సో ఇట్స్ లైక్ టోటల్ కాస్ట్ వచ్చి ట్రైన్కి మనకి 4200 పడింది, విచ్ ఈస్ లైక్ 2000 రూపీస్. నాట్ బ్యాడ్. కావగుచికో స్టేషన్లో దిగిన వెంటనే పక్కనే ఒక సైకిల్ రెంటింగ్ ప్లేస్ చూశాను. అక్కడ సైకిల్ రెంట్కి తీసుకున్నాను, విచ్ ఈస్ లైక్ 2 అవర్స్కి 1000 రూపీస్. చీప్గా కనిపించింది, సో తీసుకున్నా. అండ్ దెన్ మనకి సైకిల్ రూల్స్ తెలీదు, సో ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఏ లైన్లో వెళ్ళాలి, ఏ లైన్లో వెళ్ళకూడదని. జపాన్లో సో మెనీ రూల్స్ ఉంటాయి. ఐ జస్ట్ డోంట్ వాంట్ డిస్రెస్పెక్ట్ ద లోకల్స్. సో లైక్ మీరు నడుస్తా ఫుడ్ తినకూడదు, నడిస్తే డ్రింక్ తాగకూడదు, టిప్ ఇవ్వకూడదు రెస్టారెంట్స్లో, జే వాకింగ్ చేయకూడదు, ఇంకా చాలా ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు బి డిస్రెస్పెక్ట్ఫుల్. సో లోకల్స్ అడిగాను నేను ఇప్పుడు, హాయ్ కెన్ ఐ గో సైక్లింగ్ త్రూ దిస్ వే ఆన్ దిస్ వన్? థ్యాంక్ యూ. యా, వాళ్ళని అడిగాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఫుట్పాత్ నుంచి వెళ్ళొచ్చు అన్నారు, నాట్ ఆన్ ద రోడ్. సో యా, సో లేక్ దగ్గరికి అయితే వచ్చాం. బట్ ఐ డిసైడెడ్ టు నాట్ టు గో త్రూ దట్ వే. నేను బ్యాక్ వచ్చి వెనక్కి నుంచి లేక్ చుట్టూరా వెళ్దాం అనుకున్నాను. సో వెనక్కి వచ్చాను. సో వెనక్కి తిరిగి అలా వెళ్తుండగా నాకు వెంటనే మౌంట్ ఫుజీ కనిపించింది. సో మీకు కూడా యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో మనం ఇలా వెనుకున్న లేక్ నుంచి మౌంట్ ఫుజీ వ్యూస్ ఇంకా బాగుంటుంది. సో బాగుంటుంది. ఐ డోంట్ నో, లైక్ I've seen the pictures, they are good. So let's go to the banks of the river. Let's cycle through the banks of the river. So one more interesting thing ఏంటంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. లైక్ వెరీ ఫ్యూ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ కావగుచికో టౌన్. ఐ థింక్ ఇట్స్ మొత్తం జపాన్ అంతా ఇదే ఇష్యూ ఉందనుకుంటా. సో జపాన్ కరెంట్లీ మనకి జపాన్లో బర్త్ రేట్ చాలా తక్కువైపోయింది.
ఇట్స్ పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది. ఇండియాలో అయితే పెరుగుతూ ఉంది, బట్ జపాన్లో తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే జనాలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంట. మ్యాక్సిమం ఇంట్లో ఎవడో కనిపించట్లేదు. చాలా ఇలా హౌసెస్ చాలా ఎంటీగా ఉండిపోయినాయి అంట. అలా కొద్దిగా ముందుకు రాగానే ఒక సమ్ మెడోస్ కనిపించింది. సో అలా వెళ్దామని డిసైడ్ అయ్యాను. వచ్చేద్దాం ఒకసారి. సో అగైన్ నాకు డౌట్ వచ్చింది ఈ రోడ్లో వెళ్ళొచ్చలేదని. సో లోకల్ పర్సన్ అడిగాను ఇఫ్ ఇట్స్ అలౌడ్ టు గో ఆన్ దట్ లైన్ ఆర్ నాట్. హాయ్, కెన్ ఐ సైకిల్ త్రూ హియర్? Cycle this way? Yeah. I think I have a menu for you. Thank you. కుర్రోడు చూసావా, అందరూ అక్కడే చేస్తారు. బ్యూటిఫుల్ స్టాఫ్. చల్లగా పెంచుతున్నారా? ఎక్కడ పోయింది? చల్లేస్తుందిగా, సారీ. కాబూరే కాబూరే హాతోనే హాతో సంగోడాసా కాబూరే చాలా బుదర బిజుసా నమూనాసా. కొంతవరకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. జస్ట్ లేకే ఉంది, నాకేమీ మంచి ప్లేసెస్ ఏం కనిపించట్లేదు. సో వెంటనే గూగుల్ ఓపెన్ చేసి వాట్ ఆర్ సమ్ గుడ్ ప్లేసెస్ అరౌండ్ కవాగుచికు లేక్ అని సెర్చ్ చేస్తే రెడిట్లో ఒక 2 సజెషన్స్ వచ్చినాయి. సో మనకి టైం ఎంతో లేదు, 5కి రిటర్న్ అయిపోయి స్టేషన్కి వెళ్ళాలి, కవాగుచికు స్టేషన్కి. సో 2 ప్లేసెస్ని పిక్ చేసుకున్నాను, టాప్ ప్లేసెస్ని. వన్ ఈజ్ ఓయిషి పార్క్ అండ్ దెన్ ద అదర్ వన్ ఈజ్ పగోడా. ఇట్స్ షెంజన్ పార్క్, స్టార్టింగ్లో చెప్పాను కదా అదే. సో యా, అది మ్యాప్స్లో పెట్టేసి మళ్ళీ సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాను. అండ్ మ్యాప్స్లో అయితే ఒక 14-15 కిలోమీటర్స్ చూపించింది ఓయిషి పార్క్కి. అండ్ దెన్ అక్కడి నుంచి పగోడాకి ఇంకొక 14 కిలోమీటర్స్ చూపించింది. అండ్ దెన్ అక్కడి నుంచి స్టేషన్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. సో రేపు ప్లాన్ బాగుంది కదా అని కంటిన్యూ అయిపోయాను. So we're going to the Oishi Park. సో మల్టిపుల్ యాంగిల్స్ నుంచి మౌంట్ ఫుజీ నుంచి చూడొచ్చు మనం ఈ కవాగుచికి లేక్ అరౌండ్ వెళ్తుంటే. మౌంట్ ఫుజీ గురించి చెప్పాలంటే మనం ఇట్స్ యాక్టివ్ వాల్కనో. మీన్స్ వాల్కనో ఈజ్ యాక్టివ్. అండ్ దెన్ అది లోకల్ పీపుల్కి ఇది ఒక రిలీజియస్ ప్లేస్ లాగా, లైక్ మనకి తిరుపతి తిరుమల కొండ లాగో ఇది కూడా వీళ్ళకి ఇలా. సో యా, ఈ ప్లేస్ చాలా మంది ఉన్నారు. ఇదే ఇట్స్ ద ఓఎసి పార్క్. సో ఆ ముందుకెళ్ళి కొద్దిగా చూసి నాకేమంత ఇంట్రెస్టింగ్గా లేదు. సో యా, చూసి వెంటనే రిటర్న్ వేరే నెక్స్ట్ ప్లేస్కి సైక్లింగ్ స్టార్ట్ చేశాను.
సో అలా ఇంకో 14 కిలోమీటర్స్ తొక్కిన తర్వాత పగోడా ప్లేస్కి వచ్చాం. సో నాట్ షూర్ వేర్ ఇట్ ఈస్, లెట్స్ ఆస్క్ ద లోకలర్. Pagoda. Pagoda. Surja Pagoda. Okay. Thank you. 自転車 No side. Oh. もっと先で Oh. Oh. Thank you. ఈ వీడియోలు చూస్తున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నేను ఎవరినైనా పిలిచినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని ఏమని అడగట్లేదు, జస్ట్ స్ట్రైట్ అవే ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇట్స్ లుక్స్ లేమ్. సో నెక్స్ట్ టైం నుంచి అది చేంజ్ చేయాలి మనం. ఓకే, లైక్ పగోడా, కెన్ ఐ సైకిల్ త్రూ ఇయర్? లైక్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సైకిల్ త్రూ ఇయర్ అని అంటే బెటర్ ఏమని నా ఒపీనియన్. సో యా, లెట్స్ డూ దట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. సో ఫార్ మనం We need to hurry. పగోడా దగ్గరికి వచ్చాం. ఇట్స్ చూస్తుంటే ఇది ఒక ట్రెక్లా అనిపిస్తుంది. ఒక మెట్లు ఉన్నాయి, బట్ చాలా ఒక 25 కిలోమీటర్స్ సైకిల్ చేసిన తర్వాత ఇది ఎక్కాలంటే కొద్దిగా కష్టమే అనిపించింది. బట్ సర్లే ఏదో ఒకటి అయింది కదా అని చెప్పి మళ్ళీ ఇది ఎక్కడం మొదలుపెట్టా. ఇది ఒక 3 కిలోమీటర్స్ ఉంది పైకి. ఆయాసం కక్కుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ స్మాల్ టెంపుల్ ఉంది, చూసిపోదాం. అర్థం కావట్లేదు ఏంటది. లెట్స్ జస్ట్ వాక్ టు ద టాప్. నేను ఎలా పైకి వెళ్ళిన తర్వాత ఇది ఉంది. లుక్స్ గుడ్. కుంఫు పాండాలో ఉండే స్టఫ్. పైన ఎవరో చాలామంది జనం ఉన్నారు. లెట్స్ గో దేర్ అండ్ సీ ద వ్యూస్ ఫ్రమ్ ఓవర్ దేర్. Looks nice. Oh, this is the place where most of the Tokyo travel pictures, like మనం ఎప్పుడైనా టోక్యో గురించి ఎక్కడైనా రాశారంటే ఈ ఫోటో పెట్టేస్తారు. జపాన్ గురించి రాశారంటే. నాకు తెలియదు ఇది ఆ ప్లేస్ అని, జస్ట్ ర్యాండమ్గా వచ్చాను ఇక్కడికి. లెట్స్ గో. యా, అలా కొన్ని ఫొటోస్ తీసి వెనక్కి వెళ్ళిపోవాలి మన స్టేషన్కి. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 4-5 అవుతుంది. మన ట్రైన్ లేట్ అయితే ఇంకా వెనక్కి టోక్యోకి వెళ్ళలేము. సో యా, అలా దిగేసి వెనక్కి మళ్ళీ సైకిల్ తొక్కడం మొదలు పెట్టాలి. 5 more kilometers to the station. To the station. హరిగాతో ఏ స్టోర్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, నాకు అర్థం కాదు అది. లాస్ట్లో జస్ట్ హరిగాతో అనేస్తాను. ఇట్స్ ఈజ్ లైక్ థ్యాంక్ యూ. I'm getting tears due to the air, cold air. చల్లటి గాలి వల్ల నా కంట్లో నీళ్ళు వచ్చాయి బాబాయ్. అమ్మో, 2.6 kilometers more. మన జాపనీస్ స్కిల్స్ గురించిన I can read
hiragana. Let's see if we can find some hiragana to read. Sa. Sa is similar to our Telugu sa. So, yeah. And then ka, kare, I don't know. Fucking hell, man. Etrusund bawai. $1 prime care. I don't know if I should be riding on that line. నేను అందులో వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు. సర్లే అందులో పోదాం. ఆకాశాక these are all katakana or I don't know. There is one more hiragana కాకుండా katakana ఇంకొకటి ఏదో ఉంటుంది. I can only read hiragana. Yes. మనం ఇప్పుడు టోక్యో వెళ్ళాలి. ఇంకా ఈ మౌంట్ ఫూజీ చుట్టూరానే తిరుగుతున్నాం. ఈ అమ్మ రైల్వే స్టేషన్ ఎక్కడున్నావే? Fucking dangerous. ఆ మూలంతా పోతున్నాను. ఏ దిస్ ఈజ్ Ojutsu Ten. Ojutsu-sen. There is no English one. Ojutsu-sen. Aimari. Futego. Seven, 11, Gugulu, Yamudulu, 6, Saribakasu. అక్కడ 7M స్టోర్ ఉంది కదా, అది ఒక ఫేమస్ ప్లేస్ అనుకుంటా. ఇలా ఇంకో స్టోర్ ఉంటుంది, అది ఫేమస్ ప్లేస్ అనుకుంటా. అది రీసెంట్గా న్యూస్లో వచ్చింది. ఈ జాపనీస్ వాళ్ళు దాన్ని మౌంట్ ఫూజీ దగ్గర ఫోటోలు ఎక్కువ తీసేస్తున్నారని చెప్పి ఒక బ్యాక్ సైడ్ బ్లాక్ యాడ్ చేస్తున్నారంట. నాకు తెలియదు అది. I think so. I remember this thing. Pidi Terre. B. Okay, K, Y. I think it's here. Fucking here. సో మనం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాం. బట్ చిన్న ఇష్యూలో పడింది ఇప్పుడే. చిన్న ఫకప్ అయింది ఇక్కడే. నేను సైకిల్ ఎక్కడ తెచ్చానో తెలియట్లేదు. సైకిల్ రెంట్ తీసుకున్నాం కానీ దానికి మార్కర్ యాడ్ చేయలేదు గూగుల్ మ్యాప్స్లో. సో ఎక్కడ తెచ్చానో తెలియదు, వాళ్ళకి రిటర్న్ అవ్వాలని. ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వేర్ ఐ రెంటెడ్ ద బైసికల్. మ్యాప్స్లో ఏం కనిపించలేదు. ఆ లొకేషన్ తీసిన పేరే గుర్తులేదు నాకు. సో అలా ముందుకు వెళ్ళి చూద్దామని అలా ముందుకు వెళ్ళారు. స్టేషన్ అయితే ఇదే అనుకుంటున్నారు, బట్ రెంట్ ఎక్కడ చేశాను, ఈ సైడ్ చేశాను అటు సైడ్ చేశానో తెలియట్లేదు. Let's ask some locals if they can help us. ఈ అమ్మాయి ఎక్కడ తెచ్చిన సైకిల్ అర్థం కావట్లేదు అబ్బాయి. ఐ గెస్ ప్లాన్ చేయకుండా చేస్తే పనులు ఎలానే అవుద్ది. అప్పుడప్పుడు అలా చిన్న చిన్న ఫకప్స్ అవుతూ ఉంటాయి, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. సో ప్లాన్ చేసి స్ట్రెస్ తీసుకునే కంటే తర్వాత ప్లాన్ చేయకుండా ఏదో ఫకప్లో అయ్యి దాన్ని సిచ్యువేషన్ని ఫిగర్ అవుట్ చేసి సాల్వ్ చేయడమే. ఐ థింక్ దట్స్ దానికి మోర్ ఫన్ ఉంటుంది అని నా ఒపీనియన్. సో దట్స్ వై లైక్ అన్ప్లాన్ స్టఫ్. Yeah, let's try to figure out this cycle thing now. Station? Train station? Yeah. What? Kawaguchiko station. Yeah, this one. Oh, okay. Okay, thank you. Yeah.
I need to. Can you tell which? See. Busan. You can wait just wait here, and there's the stuff which is running around for this bike. So you just wait here. It's okay. Just wait here. Here? Yeah, it's okay. Just wait here. Okay. And you can, she will lead you to the garbage there. Okay. Okay. So just wait here. That's Okay. okay. They'll come? Yeah, she will come like maybe in 5 minutes. Okay. Yeah, she's there now. Okay. I rode this bike from the store. From Busan? Yes. Yes. You can go there? I can go there? We also rent the bicycle there, so It's right after the station, right? yeah. Can I go and give it there? You give it a, but you still need to Okay. come over here. So Once I'll go there and you can go confirm. there too, maybe. But She's the car inside? is there, so That is. go. Let's go. Come with me. గోప్రో బ్యాటరీ అయిపోయింది దీని తర్వాత నాకు తెలియదు అయిపోయిందని. తర్వాత ఏమైందంటే సైకిల్ మర్చిపోయాను కదా, వాళ్ళు కూడా నాకులాగే సైకిల్ రెంట్ తీసుకున్నారంట. సో ఒక అమ్మాయి నేను తీసుకున్న సైకిల్ కోసం తిరుగుతుందంట. సో వాళ్ళు నన్ను అక్కడ తీసుకెళ్ళారు. సో అలా నడుస్తుంటే ఆ అమ్మాయి కనిపించింది. అండ్ దెన్ వాళ్ళకి రెంట్ చేసిన సైకిల్ ఇచ్చాను. సో వీళ్ళిద్దరూ దీస్ బోత్ గాయస్ ఫ్రమ్ చైనా అంట. సో వీళ్ళు ఒక అరగంట నాకు సైకిల్ ఇచ్చేంత వరకు హెల్ప్ చేసి తర్వాత అలా ట్రైన్ తీసుకుని ట్రైన్ రీచ్ అయ్యి బ్యాక్ టు టోక్యో వెళ్ళిపోయాం. దట్ వాజ్ ఎ ఫన్ ట్రిప్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్. టుమారో వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో కవగోయే అనే విలేజ్ ఆర్ టౌన్ ఐ డోంట్ నో, ఆ వ్లాగ్ రిలీజ్ చేస్తా. See ya.